నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జాతీయ జనగణన కార్యక్రమానికి సంబంధించి సిబ్బందికి ఇస్తున్న శిక్షణ తరగతులు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనున్న సిబ్బందికి అధికారులు కీలక దిశానిర్దేశం చేస్తున్నారు. నన్ను ఆ గ్రామ పంచాయతీ ప్రధాన సోదరుడు కాబట్టి మాకు తనకు ఇన్వాల్వ్ చేసేది మనం ఏదైతే కార్యక్రమం చేస్తే ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా మనం రన్ చేసుకోవాలి. మీరు ఏంటంటే కాంట్రిబ్యూషన్ వెళ్తారు, ఆ గ్రామంలో వాళ్ళందరితో పట్టేసుకుంటారు, అక్కడ వాళ్ళందరినీ తిరిగి ఒక వాతావరణం అనేది ఒక వచ్చారు. జనాభా ఒక అధికారులు ఉన్నారు. ఇది చేస్తూ ఇది గవర్నమెంట్ ప్రణాళిక చేయడానికి ఉపయోగపడుతుంది. జరుగుతున్న సందేహాలకు సంబంధం లేదని చెప్పేసి ఒకసారి వివరించి గ్రామంలో చెప్పేసి అందరూ కూడా సాఫ్ట్గా పోయితారు. నా తరఫు నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. మీకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే నాకు తీసుకురండి. స్టార్ట్ ఆఫ్ చేయొచ్చు. ఎక్కడైనా మీకు పోలీస్ సిబ్బంది అవసరం పడితే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా అవసరం పడితే కూడా మీకు పంపడం జరుగుతుంది. సో వీఆర్ అవేర్ మీరు మీ యొక్క సహకారంతో మీరు కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము ఇన్విటేషన్ అనేది కంప్లీట్గా సాఫ్ట్గా అదేవిధంగా ఎలాంటి తప్పిదాలు లేకుండా మనం ఈ యొక్క ఇన్విటేషన్ కంప్లీట్ చేయాలి. ఇందులో భాగంగా ఇచ్చోడ మండలంలో కొనసాగుతున్న జనగణన శిక్షణ శిబిరాన్ని స్థానిక ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఎన్యూమరేటర్లు సిబ్బందితో ఆయన మాట్లాడారు. ప్రతి ఇల్లు తిరిగి వివరాలు నమోదు చేసే క్రమంలో ఎలాంటి తప్పులు దొరలకుండా అత్యంత పారదర్శకంగా మరియు సరళతరంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా విధుల్లో ఉన్న సిబ్బందికి ప్రజల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని, సిబ్బందికి పోలీసుల ద్వారా పూర్తి రక్షణ భరోసా కల్పిస్తామని ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా సిబ్బందికి ధైర్యాన్ని నింపారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.